Amen. Let's turn to Galatians 2nd chapter 20th verse. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాము. I am crucified with Christ. 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Nevertheless I live. ఇకను జీవించువాడని నేను Yet కాను, not I, but Christ liveth in me. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. It's not I, but Christ. ఇకను జీవించినది నేను కాదు, కానీ క్రీస్తే. Christ liveth in me. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. That is the testimony of Paul. అది పౌలు యొక్క సాక్ష్యమై ఉన్నది. Unless you die, నీవు చనిపోయితే తప్పితే you cannot go up to the upper room along with the disciples. నీవు శిష్యులతో పాటు ఆ యొక్క మేడ గదిలోనికి వెళ్ళలేవు. Many people cannot go up to the upper room. చాలామంది ఆ యొక్క మేడ గది వరకు వెళ్ళేవారుగా ఉండరు. They will say, we must go, we must go, we must go, but they don't go. వారు అనుకుంటారు మేము వెళ్ళాలి 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 అని, కానీ వారు వెళ్ళలేరు. Why they are not going? ఎందుకు వారు వెళ్ళలేకపోతున్నారు? Why can't they go? ఎందుకు వారు వెళ్ళలేరు? Because they are not dying. ఎందుకంటే వారు చనిపోవడం లేదు కాబట్టి. Still, the love of the flesh, the love of the world is there in their hearts. ఇంకయు శరీరము లేదా ఈ లోక సంబంధమైన ప్రేమ అనేది వారిలో నిలిచి ఉండుట కారణాన్ని బట్టి. You are loving sin. నీవు పాపమును You are ప్రేమిస్తున్నావు, loving the world. నీవు లోకమును You are ప్రేమిస్తున్నావు, loving your flesh. నీ యొక్క శరీరమును ప్రేమిస్తున్నావు, You are loving something else. లేదా ఇంకా మరేదో దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. That is why you don't want to go up to the upper room. అందు నిమిత్తమే నువ్వు ఆ మేడ గది వైపునకు వెళ్ళడం లేదు. Here Paul says, not I, but Christ liveth in me. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇకను జీవించువాడని నేను కాను గాని క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని. That is the secret why you are not going up. అదే రహస్యము నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అనడానికి. But you say some excuse or other. నీవు ఏదో ఒక సాకు చెప్తూ ఉంటావు. Why don't you come and pray for 3 days, I say to some people. నేను కొంతమందితో ఎందుకు మీరు వచ్చి కనీసం ఒక 3 దినాలైనా ప్రార్థించుకోరు అని చెప్తూ ఉంటాను. Why don't you come and fast and pray? ఎందుకు వచ్చి ఉపవాసంతో ప్రార్థించుకోరు అని చెప్తాను. They have hundreds of excuses. వారికి ఎన్నో ఎన్నో వందల సాకులు ఉంటాయి. The excuse of their children, వారి పిల్లలను గూర్చిన సాకులు, and the education of their children, లేదా వారి విద్య ఉంది కాబట్టి వారి చదువుల నిమిత్తము, the excuse of some marriage, లేదా వివాహాల గూర్చినటువంటి సాకులు, the excuse of their parents. లేదా తల్లిదండ్రులను గూర్చి సాకు. My parents don't agree. మా యొక్క తల్లిదండ్రులు దీనికి అనుమతించరు. You cannot live for Christ. ఆ రీతిగా ఉంటే నీవు క్రీస్తు కొరకు జీవించలేవు. All your spiritual life is humbug. నీ యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా ఒక వేషధారణగానే ఉంది. That's why I want you to read, study the life of Paul and also King David. అందు నిమిత్తమే నేను పౌలు యొక్క జీవిత చరిత్ర, దావీదు జీవిత చరిత్రను ధ్యానించమని చెప్తూ ఉంటాను. Take a notebook and study and note down all the points about Paul. పౌలు యొక్క జీవితం గురించి నువ్వు సవిస్తరంగా ఒక బుక్ తీసుకొని దాంట్లో రాయడానికి చూడండి. Let's also look at 1 Corinthians 15th chapter. మొదటి కొరింథీ 15వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాము. And verse 31. 31వ వచనము, సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. I die daily. నేను దినదినము చనిపోవచ్చున్నాను. It's not enough you die once. నువ్వు ఒక దినం చనిపోవట అనేది సరిపోదు. You must die daily. నీవు దినదినము చనిపోవాలి. Because you go through temptations daily. ఎందుకంటే నీకు వచ్చే శోధనలు అవి దినదినము వస్తూ ఉంటాయి కాబట్టి. If you think I overcame one temptation, నేను ఒక శోధనను జయించాను కదా అని నీవు తలంచినట్లయితే, the other temptation is immediately ready. మరొక శోధన అనేది నీ కొరకు వెంటనే కాచుకొని ఉంటుంది. You must be prepared to die. నీవు చనిపోవడానికి మళ్ళీ సిద్ధంగా ఉండాలి. You are not dying. నీవు ఆ రీతిగా చనిపోవడం లేదు. You are afraid of your father. నీవు నీ తండ్రి నిమిత్తము You are భయపడుతున్నావు, afraid of your mother. లేదా నీ తల్లికి భయపడుతున్నావు, You are thinking of your friend. లేదా నీ స్నేహితుని గురించి నువ్వు తలస్తున్నావు, You are afraid of something else. లేదా
లేదా మరి ఏదో విషయం గురించి నువ్వు భయపడుతూ ఉన్నావు, but you are not prepared to die. కానీ నువ్వు చనిపోవడానికి సిద్ధపడడం లేదు. That's why I want you to read, study the life of Saint Paul. అందుకే నేను మీరు పరిశుద్ధుడైన పౌలు యొక్క జీవిత చరిత్రను చదవాలి అని ఆశపడుతున్నాను. Also study the life of King David. అదే రీతిగా రాజైన దావీదు యొక్క జీవిత చరిత్రను కూడా మీరు గమనించి చదవాలి. Romans 14th chapter రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము and verse 13. 13వ వచనము. కాగా మనమిక మీదట ఒకనినొకడు తీర్పు తీర్చకుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. Many people, they stand outside. చాలా మంది బయట వైపు నించుంటారు, They want to sit back. లేదా వెనకాల కూర్చోవాలి అని ఆశపడతారు. Many people. చాలా మంది. So the temple is divided into 3 parts. మందిరము అనేది అది 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. Outer part అవతలి భాగము and place of holy place పరిశుద్ధ స్థలము, and the holy of holies. అతి పరిశుద్ధ స్థలము. The people at the outer place, అవతలి స్థలంలో ఉండేటువంటి ప్రజలు they don't want to come to the holy place. వారు పరిశుద్ధ స్థలంలోనికి రావాలి Those అనుకోరు. who are in the holy place, ఎవరైతే పరిశుద్ధ స్థలంలో ఉన్నారో they don't want to come into the holy of holies. వారు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అనుకోరు. Those who are at the outer place, ఎవరైతే బయట స్థలంలో ఉన్నారో they are like stumbling block. వారు ఒక అడ్డుబండ వలె ఉంటారు. Why? ఎందుకు? They are judging others. వారు ఇతరులను తీర్పు తీర్చేవారుగా ఉంటారు. That's what we are reading here. అదే విషయము మనం ఇక్కడ చదువుతున్నాము. Always judging others. అన్ని వేళలా ఒకరికొకరు తీర్పు తీర్చుట, Judging the man standing before him. మనిషిని ఎదుటిగానే అతనికి తీర్పు తీర్చుట, Or judging the sister who is standing before you. సహోదరి నీ ముందర ఉండగానే ఆమెను తీర్పు తీర్చుట. If you ask that person who is not going forward, ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్ళలేకపోతుందో నువ్వు ఆ వ్యక్తిని అడిగిన ఎడల, well, this man is standing before me. ఈ వ్యక్తి నా ముందర నించుంది, How can I go? అలాంటప్పుడు నేనే రీతిగా He is ముందుకు not జరగగలను? moving. He is not moving forward. ఆ వ్యక్తి ముందుకు జరగకపోతే నేనేలా ముందుకు Let జరగాలి? him move. ముందు ఆ వ్యక్తిని ముందుకు జరగమనండి. So you are obstructing many people. ఆ రీతిగా నువ్వు ఎంతో మందికి అడ్డుబండగా ఉన్నావు. The other sister also say the same thing. మరో సహోదరి కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్తుంది. If we ask that person, why are you standing as a stumbling block? Go forward. ఆ వ్యక్తిని కూడా ఎందుకు ఈ రీతిగా అడ్డుబండగా నిల్చున్నావు, ముందుకు వెళ్ళు అని అంటే, And she will say, ఆమె అంటుంది, the sister before me, she is not moving. నా ముందరున్న సహోదరి ఆమె కదలడం లేదు. And everybody says as their own excuses. ఆ రీతిగా ప్రతి వారు తమ సొంత సాకులను చెప్తూనే ఉంటారు. It's like RTC bus. ఇదేమైనా ఆర్టీసీ బస్సా? So conductor always says, go forward, go forward, go forward. కండక్టర్ గారు ఎప్పుడు ప్రయాణికులకు ముందుకు వెళ్ళండి వెళ్ళండి జరగండి అని చెప్తూనే ఉండాలి. He will scold people. Are you a mad fellow? You are standing here only. Why you want to stand here? అందరినీ ఆయన తిడుతూ ఉంటారు. ఎందుకు ఈ రీతిగా నిల్చున్నారు, వెళ్ళండి జరగండి అని మీకు చెప్తుంటే Oh, అర్థం mad కావడం fellow, లేదని, go. పిచ్చివాడ జరుగు అని. He will act like going, అప్పుడు అతడు వెళ్ళినట్టుగానే నటిస్తాడు, but again he will come back. మళ్ళీ వెనక్కే వస్తాడు. He wanted always to be back. అన్ని వేళలా వెనకాలే ఉండాలని ఆశపడతాడు. That person, nobody can change him. అట్టి వ్యక్తిని ఎవరును కూడా మార్చలేరు. He always wants to stand at the back. అన్ని వేళలా వెనకాల మాత్రమే నిల్చోవాలి అని Even the ఆశపడతాడు. conductor and drivers, nobody can change him. ఆ యొక్క కండక్టరే కావచ్చు, డ్రైవర్ కావచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని Even if he మార్చలేరు. change the bus, బస్ మార్చినా కూడా you will again go at the back. అదే రీతిగా వేరే బస్సులో అయినా కానీ అదే రీతిగా వెనకాలే ఉంటారు. That's how we are doing. అదే రీతిగా ఇప్పుడు మనము We చేస్తున్నాము. don't want to go forward. మనము ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం లేదు. You are habituated like that. మీకు అలవాటు అయిపోయింది అదే రీతిగా. How many times the preacher has to say, come forward and sit, come forward and sit. ఎన్ని మార్లు బోధకుడు మీతో ముందుకు రండి కూర్చోండి, ముందుకు జరిగి కూర్చోండి అని చెప్పాలి.